ఏంటి ఊగుతుంది? పగిలిపోయినాయి ఏంటి లోపలికి? అయ్యో ఓకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో ఒక వీడియో పెట్టి. ఈ వీడియో ఏంటంటే మేము అమెజాన్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం అనమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, ఇవన్నీ మాకు ఫ్రీగా వచ్చాయని చెప్పి. సో ఎలా ఫ్రీగా వచ్చాయో నేను చెప్తా, అండ్ ఏమేమి ఆర్డర్ చేసామో కూడా ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. బట్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను చాలా డేస్ నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, బట్ కొంతమంది ఇది యూజ్ చేయొచ్చు అంటున్నారు, కొంతమంది యూజ్ చేయకూడదు అంటున్నారు అని చెప్పి ఆలోచించాం. బట్ ఇప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది కదా మనకి, అందుకని ఆర్డర్ చేసాం. బట్ ఇది ఓపెన్ చేసే ముందు అసలు ఫ్రీగా ఎందుకు వచ్చినాయి అంటే, బేసిక్గా బాగా వాళ్ళ ఆఫీస్లో ఒక పాలసీ ఉంటుంది అనమాట, వెల్ బీయింగ్ సబ్సిడీ అని. అందులో ఎవ్రీ ఇయర్ ఒక 25,000 వీళ్ళకి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకోవడానికి ఇస్తారు. అది ఏప్రిల్కి ఎక్స్పైర్ అయిపోద్ది, ఎలాగో ఏమీ కొనలేదని చెప్పి ఈ ఐటమ్స్ అన్ని ఆ లిస్ట్లో ఎలిజిబుల్ ఉన్నాయి. అందుకని చెప్పి అన్ని ఆర్డర్ పెట్టేసాం. 4 days అయింది పార్సిల్ ఇవన్నీ వచ్చి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చూస్తూ ఉండే. ఫైనల్గా ఈ రోజు కుదిరింది. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. అన్ని పక్కకు తోసాయి, పక్కకు దబా. అద్రా చూడు ఎలా వచ్చింది. ఎగ్సా? ఎక్స్ట్రాలా ఉంది ఇది. తీస్తే అయ్యో ఏమైంది? రివర్స్ ఓపెన్ చేసా. షిట్. అదేనా, నేను ఇంకా ఏమో అనుకున్నా. ఇది కూడా రివర్స్. ఏటో గట్టు తీ, బయటికి తీ ముందు. తీ. ఏంటి ఊగుతుంది? పగిలిపోయినాయి ఏంటి లోపలికి? అయ్యో. యాక్చువల్గా మాన్యువల్ చదివితే మనకి ఇవి ఎలా ఓపెన్ చేయాలి, లోపల ఉన్న కంటైనర్ కూడా డిటాచబుల్ అనమాట. సో అది ఎలా తీయాలి అన్నీ తెలుస్తాయి. బట్ మనము మాన్యువల్ చదివేంత టైం ఇవ్వం కదా, సో ఆత్రం. అందుకని చెప్పి దాన్ని ఎలాగో అటు పీకి ఓపెన్ చేసాము. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్. మనకి ఆన్ చేస్తే ఒక ఐడియా వచ్చింది, పెట్టేద్దాం. ఇదేంటి ఈ పార్సల్ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చింది కదా, అప్పటి నుంచి పాపం దీన్ని ఓపెన్ చేయలేదు. లెట్స్ ఓపెన్ నౌ. అందులో 2 పార్సల్స్, అదే 2 ఐటమ్స్. యాక్చువల్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇదేం లేదు, ఒక చిన్న వెజిటబుల్ చాపర్, ఆనియన్స్ చాపర్. ఇందులో యాక్చువల్లీ ఎలక్ట్రిక్వి చాలా మంచివి ఉన్నాయి, బట్ నేను అంత అవసరం లేదులే మనకి అని చెప్పి తీసుకున్నా. ఓకే. భయపడ్డా మొహానికి కొట్టుకుంటే ఇంతే. ఇక్కడ బేసిక్గా ఇదిగో ఇదేంటంటే ఇక్కడ లాక్ అన్లాక్ ఉందన్నమాట. లాక్ చేసినప్పుడు మనం ఏం చేయలేము, సో దాన్ని ఫస్ట్ అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసినప్పుడు జాగ్రత్త, ఇది మొహం మీద పేలుతుంది. సో దాన్ని ఇప్పుడు ఇలా లాక్ చేసేద్దాం. సో ఇది వచ్చి కాస్ట్ 399 అలా పడింది కాస్ట్. నాకు సరిగ్గా గుర్తులేదు, ఇది 399 చూసి చెప్దాంలే. దీని కాస్ట్ ఎంత పడిందో నాకు గుర్తులేదు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఇదైతే మాత్రం 7,000 ఎయిర్ ఫ్రైయర్. ఇదేమో వాటర్ ఫ్లాస్క్. ఇది 1 లీటర్ వాటర్ ఫ్లాస్క్, బోరోసిల్ కంపెనీది. కాస్ట్ వచ్చేసి 900 అలా పడింది. యాక్చువల్గా మాకు ఈ వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ కోల్డ్, సో ఇది బాగా హెల్ప్ అయిద్దేమో అనిపించి ఇది ఒకటైతే తీసుకున్నాం. వింటర్ అయిపోయే టైంకి తీసుకున్నాం. వింటర్ స్టార్టింగ్ అంతా వదిలేసి వింటర్ అయిపోయాక తీసుకున్నాం. అదే మ్యాజిక్. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఐటమ్ ఐ am very excited about.
ఏందే కిందకే పైకి న్యూట్రీ బుల్లెట్ ప్రో వాళ్ళది స్మూతీ బ్లెండర్ స్మూతీ మేకర్. చాలా బ్లెండర్స్ చూసా, బట్ ఇది మంచి రేటింగ్ ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ, కాకపోతే అన్నిటితో పోలిస్తే ఇది 6000 అనుకుంటా. బట్ ఫిలిప్స్ ఆ బ్రాండ్స్ లో అయితే మనకి 3000లోనే వచ్చేస్తున్నాయి బ్లెండర్స్. బట్ మనకి ఫ్రీగానే వస్తుంది కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఏమైంది అని చెప్పి ఇది పెట్టా నేను. మాన్యువల్ ఇందులో వచ్చాను అనమాట. మంచిగా కంటైనర్స్ ఉన్నాయి. ఫస్ట్ కంటైనర్లో డబ్బాస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనం సో ఇవన్నీ వచ్చినాయి ఇందులో. మనకి ఇదే అనమాట మన బ్లెండర్. చాలా నీట్గా ఉంది కదా, మంచిగా. ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ అయితే మనకి మెయింటైన్ చేయడం ఈజీ అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది జార్ ఇలా పెట్టేసి అంతే. ఇందులో బ్లెండర్తో పాటు ఒక పెద్ద జార్ అండ్ ఒక చిన్న జార్ వచ్చింది. ప్లస్ వాటికి క్యాప్స్ కూడా వచ్చినాయి అనమాట. మనము జార్ మీద ఉండే బ్లేడ్స్ తీసేసి ఆ క్యాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒక మగ్ వచ్చింది. అలానే కప్ హోల్డర్ ఉంటుంది కదా, అది ఏదైనా జార్కి అది అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి వచ్చింది. బాగున్నాయా? ఇవి జార్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను రివ్యూస్ లో కూడా అదే చదివాను అనమాట, బాగుంటది క్వాలిటీ అని చెప్పి. సో అందుకనే తీసుకున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇది మీకు ఆల్రెడీ పైన కనిపిస్తుంది. దిస్ ఈస్ టోస్టర్. ఇది యాక్చువల్లీ ఓకే యాజ్ యూజువల్ ఒక మాన్యువల్ అండ్ దిస్ ఈజ్ మన టోస్టర్. ఓపెన్ చేస్తాను. ఇదే మన టోస్టర్ ఫిలిప్స్. యాక్చువల్లీ ఫిలిప్స్ బ్రాండ్ నాకు ఇష్టం, అందుకే ఎక్కువ అందులోనే కొంటా. బ్లెండర్ కూడా ఫిలిప్స్లోనే తీసుకునేదాన్ని, బట్ న్యూట్రీ బుల్లెట్ అది అదేంటి న్యూట్రీ బుల్లెట్ వాళ్ళది యాక్చువల్లీ బ్లెండర్ చాలా బాగుంది, అందుకని నేను తీసుకున్నాను. ఇదే మన టోస్టర్. మనం యూజ్ చేసి ఇలా మూత పెట్టేసేయడమే ఒక లిడ్. బేసిక్గా మేము బ్రెడ్ టోస్ట్ ఎక్కువ చేసుకుంటా ఉంటాం. నేను ఎప్పుడు ప్యాన్ మీద కాలుస్తూ ఉంటాను బ్రెడ్. సో ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ కిచెన్ ఐటమ్ కాదు, అండ్ అన్నిటిలోకి తక్కువ కాస్ట్ పడింది కూడా ఇదే. ఇది ఒక 400 ఏమో పడింది అంతే. నాకు అన్ని ఐటమ్స్ ప్రైజెస్ గుర్తులేదు, సో నేను వీడియో మధ్యలోనే ట్యాగ్ చేస్తూ ఉంటా. ఇదే మన నెక్స్ట్ ప్రోడక్ట్, హెల్త్ జీనీ వాళ్ళ వెయింగ్ స్కేల్. అంటే బేసిక్గా వెయిట్ మెషిన్ అనమాట. ఇదేంటి నా కాలు పట్టుతుంది మీద. ఇదే వెయిట్ చూసుకోవడానికి తీసుకున్నాము. దీంతో పాటు ఒక మాన్యువల్ ఇచ్చారు అండ్ ఆల్సో ఈ బ్యాటరీస్ ఇచ్చారు. బ్యాటరీస్ వస్తే ఎట్టి పెట్టాలో తెలుసా? ఇక్కడ బ్యాటరీస్ పెట్టిన తర్వాత వెనక ఒక స్విచ్లా ఉంటుంది అనమాట. అది ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మెట్రిక్ మారుతుంది, కేజీస్ నుంచి పౌండ్స్కి. అలాగా వెయిట్ చూసుకోవడానికి మనం కేజీ సెట్ చేసుకుంటే అంతే. ఇవన్నీ అనమాట మనం ఆర్డర్ చేసేది. అన్ని బాగానే వచ్చినాయి. సో ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే నా ఫేవరెట్ వచ్చి
ఏంటి చెప్పు బాకు. న్యూట్రీ బుల్లెట్. ఎస్, దిస్ వన్. ఇది నేను మోస్ట్లీ రేపే యూస్ చేసేస్తాను. అండ్ అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి.